ఐబొమ్మ రవి విచారణలో సంచలన విషయాలైతే బయటకొస్తా ఉన్నాయి. రోజుకో అంశం మీద బయటికి రవి బొమ్మ మీద కొంచెం కొత్త కొత్త విషయాలైతే బయటకొస్తా ఉన్నాయి. ఫ్రెండ్‌కు మెసేజ్ చేసి దొరికిపోయిన ఐబొమ్మ రవి. అవును. ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్‌కు వచ్చాక తన ఫ్రెండ్‌కైతే రవి మెసేజ్ చేయడం జరిగింది. మామ నేను హైదరాబాద్ వచ్చా. కలిసి తాగుదాం అంటూ అతను రవి మెసేజ్ అయితే చేయడం జరిగింది. హైదరాబాద్‌కు వచ్చిన ప్రతిసారి ఫ్రెండ్‌తో కలిసి రవి పార్టీ చేసుకుంటున్నట్టుగా పోలీసులైతే తెలపడం జరిగింది. ఈసారి ఈసారి కూడా మిత్రుడికి మెసేజ్ చేసి ఐబొమ్మ రవి అయితే దొరికిపోవడం జరిగింది. ఒక్క మెసేజ్‌తో ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసిన ఈ సైబర్ క్రైమ్ టైమ్ పోలీసులైతే మరోవైపు నేటితో ముగియనుంది ఐబొమ్మ రవి పోలీస్ కస్టడీ. అన్నీ కూడా కొత్త కొత్త విషయాల అంశంలోకి వస్తా ఉన్నాయి. మరోవైపు ఇప్పుడు ఫ్రెండ్ అంటా ఉన్నారు. విచారణలో పోలీసులకు సహకరిస్తలేడు రవి అంటున్నా ఉన్నారు. కొత్త కొత్త విషయాలైతే రోజుకో రవి విషయంలో భిన్న కోణంలో ఈ విచారణ అయితే సాగుతా ఉంది. రోజుకో అంశం తెరపైకి వస్తా ఉంది. మరొకసారి కస్టడీ పిటిషన్ దాఖలు చేయనున్నారు పోలీసులు. సో ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసినప్పుడు స్టార్టింగ్‌లో వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వైఫే రవిని పట్టించింది అన్నారు. తర్వాత లేదు క్రైమ్ బ్రాంచ్ పోలీసుల మేమే ఇన్వెస్టిగేషన్ చేసి పట్టుకున్నామన్నారు. తర్వాత రవిని అరెస్ట్ చేసిన తర్వాత రవి ఏం స్పందించట్లేదు, ఏం మాట్లాడట్లేదు, ఏం అడిగినా కూడా పొంతనలేని సమాధానాలు చెప్తా ఉన్నాడంటూ కూడా పోలీసులు చెప్పుకొచ్చారు. ఈరోజు ఐబొమ్మ రవి ఫ్రాన్స్ నుంచి వచ్చే ముందు ఏదైతే వైజాగ్‌లో తన ఫ్రెండ్‌కి మెసేజ్ చేస్తూ ఉంటాడు. వచ్చినప్పుడల్లా అతనితో కలిసి పార్టీ చేసుకునేవాడు. సో ఇదే క్రమంలో వచ్చినప్పుడు మేము అతన్ని పట్టుకున్నామంటూ చెప్తా ఉన్నారు. అంటే ఐబొమ్మ నిర్వాహకుడు ఎవరసలు? స్టార్టింగ్‌లో పోలీసులకు ఈ విషయం ముందే ఎలా తెలుసు? అంటే ఎలా తెలిసింది? దీని వెనుకున్న హస్తం, పెద్ద హస్తం రవి అని ఎలా గుర్తించగలిగారు? ఈ క్వెషన్‌లు అయితే రైజ్ అవుతా ఉన్నాయి. సో ఐబొమ్మ వెనకుంది రవి. రవి ఫ్రెండ్ వైజాగ్‌లో ఉంటాడు. అతనికి మెసేజ్ చేస్తూ ఉంటాడు. సో పోలీసులు చెప్పారంట రవి ఫ్రెండ్‌కి, ఈసారి రవి హైదరాబాద్ గనక వస్తున్నాడంటే మాకు ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మాకు గనక ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే నీపై చర్యలు తీసుకుంటామంటూ అతను రవి ఫ్రెండ్‌ని బెదిరించారంట. సో రవి ఫ్రెండు రవి వస్తున్న విషయం పలానా నాకు ఇట్లా మెసేజ్ చేశాడని పోలీసులకు చెప్పాడంట. సో పోలీసులు రవి వచ్చేదాన్ని గమనించి ఎయిర్‌పోర్ట్ నుంచి ఇంటి దాకా వచ్చేదంతా గస్తీ కాసి పట్టుకున్నామంటూ పోలీసులు చెప్తా ఉన్నారు. సో ఇవన్నీ కూడా నిజాలా? కహానీలా? ఏంటో అర్థం కావట్లేదు. ఒకవేళ ఫ్రెండ్స్ ఇద్దరు కలిసి ఉన్నప్పుడు ఇద్దరు కలిసి పార్టీ చేసుకునే వారు ఎంత ఫ్రెండ్స్ అయితే రవి వస్తున్నాడు హైదరాబాద్ కంటూ పోలీసులకు ఎలా ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతాడు? ఒకవేళ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు, లేకపోతే ఎంత ఫ్రెండ్ అయినా కూడా తన ఫ్రెండ్‌ని పట్టించరు. ఇదో క్వెషన్ అయితే రైజ్ అవుతా ఉంది.